సార్ నేను ఇక్కడ ఇందాక ఒక ఫైల్లో నేను కాపీ చేసుకున్నాను. ఈవెన్ మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నారు ఫైల్స్. కంప్లీట్ సెట్ ఆఫ్ బెడ్స్, సెట్ ఆఫ్ టేబుల్స్, సెట్ ఆఫ్ సోఫాస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీకు. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఇట్లాగా ఓపెన్ చేశారు. సో అక్కడ తీసుకున్న అక్కడ ఒక ఫైల్ని కాపీ చేసి మీకు కావాల్సిన ఫైల్లో ఓపెన్ చేసి మీరు అక్కడ పేస్ట్ చేశారు. పేస్ట్ చేసిన తర్వాత మీరు చూడండి, మనకు కావాల్సిన సైజ్ అయితే ఇది. ఏది బెడ్ సైజ్ ఎంత? 6x6.5 కదా. ఈ బెడ్ సైజ్ కావాలి. కానీ మనం కాపీ చేసుకున్న ఫైల్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇక్కడ మనకి. సరే, పెద్దగా ఉంది ఇక్కడ మనకి. అలాగే మన టీవీ కానీ వార్డ్రోబ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి స్కేల్ చేసుకోవాలి మనం. అంటే పెద్దగా ఉన్న ఈ ఫైల్ని మనకు కావాల్సిన సైజులోకి స్కేల్ చేసుకోవాలి. సో స్కేల్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సిన ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎస్సి స్కేల్ ఎంటర్. సో ఎంటర్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు పాయింట్ అడిగింది అనమాట. అంటే ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి స్కేల్ చేసుకుని నీకు కావాలని అడిగింది అనమాట మీకు అది. సో మీరు చూడండి, ఆల్రెడీ ఇక్కడ నేను డ్రా చేసుకున్నా. ఏది రెక్టాంగిల్ అంటే నాకు కావాల్సిన సైజ్ ఇక్కడ చిన్నగా డ్రా చేసుకున్నాను. అంటే లైక్ స్టాండర్డ్ సైజ్ డ్రా చేసుకున్నాను. అన్స్టాండర్డ్గా ఉన్న ఈ సైజ్ని నేనేం చేస్తానంటే కనుక ఒక పాయింట్లో సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఈ పాయింట్లో సెలెక్ట్ చేసుకొని కార్నర్లో ఇప్పుడు చూడండి సార్, క్లిక్ చేయగానే చూడండి మీకు ఆటోమేటిక్గా అది హైడ్ అయిపోయి చూడండి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇవి కనిపిస్తున్నాయి. లైక్ ఏంటి, గ్రే కలర్ లో కనిపిస్తున్నాయి మీకు డిమ్ లైన్స్. అది యాక్చువల్ సైజ్. ఆ సైజ్ లో ఉన్న బెడ్ ని మనం ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు చూడండి, నాకు కావాల్సిన సైజులోకి నేను ఇక్కడ మార్చుకుంటున్నా. చిన్నగా కానీ పెద్దగా కానీ మార్చుకుంటున్నా ఇప్పుడు. సో ఒక పాయింట్, ఒక కార్నర్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేస్తే కనుక మెల్లగా డ్రాగ్ చేసి మీకు ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సైజ్కి జస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ సైజు మనకు సుమారుగా నియర్ బై వచ్చేస్తుంది, మన బెడ్ సైజ్ వచ్చేస్తుంది మనకి సుమారుగా సిమిలర్గా. ఓకే, ఇది మనకు కావాల్సిన సైజు, ఇది మనకు వచ్చిన సైజు. సో దీన్ని మళ్ళీ మనం మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు. జస్ట్ దాని మీద డబల్ ట్యాప్ చేయండి. దాని మీద డబల్ ట్యాప్ చేస్తే అది బ్లాక్లో ఉంది కాబట్టి డబల్ ట్యాప్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోండి దాన్ని. ఓకే, లైక్ ప్లస్ మైనస్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలనుకున్నా తక్కువ చేయాలనుకున్నా సరే ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. అదే విధంగా ఇదిగోండి, ఇది కూడా ఫైన్ సార్, ఫైన్ ఫైన్. సో అదే విధంగా సైడ్ టేబుల్స్ కూడా మీకు చేంజ్ చేసుకున్నారు. ఓకే, చేంజెస్ అన్ని అయిపోయిన తర్వాత క్లోజ్, సేవ్. ఓకే సార్, ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ రఫ్ గా నమూనా కింద ఇక్కడ ఒక బెడ్ డ్రా చేసుకున్నాం. సో చేసుకున్నాం కాబట్టి మనం తీసుకున్న బెడ్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోండి ఇక్కడ. మూవ్ చేసి మళ్ళీ అదే పాయింట్లో సెట్ పెట్టేసుకోండి. దీన్ని మిడ్ పాయింట్ తీసుకోండి సార్. మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఈ వాల్ మిడ్ పాయింట్ పెట్టుకోండి. ఓకే సార్, ఇప్పుడు చూస్తే మనకి బెడ్ ఏంటంటే ఇక్కడ ఈ వాల్కి ఎంత కావాలో అంత ఉంది క్లియర్గా బెడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా బెడ్. సో 6 feet ఇంటూ 6 feet సైజ్ లో మనకి ఇక్కడ 6 feet ఇంటూ 6.5 సైజ్ లో మనకి బెడ్ వచ్చింది. అదే విధంగా 1 feet ఇంటూ 1.5 feet అంటే 1 feet విడ్త్, 1.5 feet డెప్త్ అనమాట. ఆ సైజులో మీకు ఇక్కడ సైడ్ టేబుల్స్ వచ్చాయి మీకు. ఒకవేళ ఇది మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే కంప్లీట్ వాల్ టు వాల్ కావాలనుకుంటున్నారు. సో సైడ్ టేబుల్స్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఎంతో చూద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నా ఇక్కడ 6 feet 5 inches ఉంది, సారీ 6.5 ఉందండి నాకు. ఓకే, 6.5 ఉంది కాబట్టి మళ్ళీ ఇందులోకి వెళ్దాం. ఏది బ్లాక్లోకి డబల్ ట్యాప్ చేస్తే నేను బ్లాక్లోకి వెళ్తాను. బ్లాక్లోకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకొని జస్ట్ 6.5 ఎంటర్. ఇటువైపు కూడా 6.5 ఎంటర్. ఓకే, క్లోజ్ బ్లాక్. చూసారు సార్ ఇక్కడ క్లియర్ గా మనకి బెడ్, సైడ్ టేబుల్స్, వాల్ టు వాల్ క్లియర్ గా వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఇది చూసుకోండి ఒకసారి. సార్ ఓకే సార్, బెడ్ అయితే ఫిక్స్